శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచు సంతోషించుండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తను వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని దానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించున్నాను. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో శక్తి చేత అభిషేకము పొందినప్పుడు, ఆ శక్తి చేత నింపబడినప్పుడు దేవుడు క్రీస్తు ద్వారా అనేక స్వస్థత కార్యాలు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. నిజమే, ఈ అపోస్తల కార్యములో మనం చూడగలం. దేవుడు శక్తి చేత నింపబడడం మన జీవితంలో అభిషేకము, ఆత్మీయ జీవితంలో అభిషేకం పొందుకొని దేవుని బలం పొందుకొని దేవుని నామాన్ని మహింపరిచే వారికి మనం సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుకు మనము నమ్మినప్పుడు ఆయన ఆత్మ చేత అభిషేకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉంటే తప్ప గొప్ప కార్యాలు ఆయన చేయలేడు. దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండి దేవుని తీవ్ర పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన గాక. ఆమెన్. ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశ్రయించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన సదాకాలం తోడే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.